ఈ మధ్య కాలంలో ఓటీటీలో సినిమాలు చూడటం ఎక్కువైపోయింది. థియేటర్స్‌కి జనం రావట్లేదు. ఈ విషయం అందరికి తెలుసు. కానీ వారం వారం వస్తున్న సినిమాల్లో ఓటీటీలో కూడా ఆడుతున్నాయా? ఓటీటీలో జనాలు చూస్తున్నారా? అంటే మిలియన్ల కొద్ది గంటలు సినిమాలు చూస్తున్నారు. అలా చూస్తున్న సినిమాలు ఈ వారం టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్క ఛానెల్ ఒక్కొక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమాలు బాగున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఒక తెలుగు సినిమా 'ఓదిలా 2' సంచలనం సృష్టిస్తుంది. గత 2 వారాలుగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సంపత్ నంది అన్ని తానయ్యి స్క్రీన్ ప్లే రాసుకొని మొదటి సినిమాకి రెండో సినిమాకి తేడా ఏంటంటే, ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు దాని ఫ్రాంచైజీగా రెండో సినిమా వస్తున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లోకి ఎలా తీసుకెళ్లాలన్న తపన పెరిగి టెక్నీషియన్స్ అందరూ కూడా మారిపోతారు. 91 నిమిషాలు ఉన్న మొదటి సినిమా 'ఓదిలా' రైల్వే స్టేషన్కి 'ఓదిలా 2' అనేది సీక్వెల్ అనే సంగతి అందరికీ తెలిసిందే. 'ఓదిలా 1' కరోనా కారణంగా థియేటర్లో రిలీజ్ అవ్వకపోవడంతో ఆహాలో స్ట్రీమింగ్ అయితే 'ఓదిలా 2'కి తమన్నా భాటియా లాంటి ఒక పెద్ద స్టార్ తోడవడంతో ఆ సినిమాకి సంబంధించిన మార్కెట్ క్రేజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాదాపు 4 కోట్ల రూపాయలు పెట్టి తీసిన 'ఓదిలా' రైల్వే స్టేషన్కి 40 కోట్ల రూపాయలతో నెక్స్ట్ సినిమాని చేశారు. అంటే ఆ రేంజ్ ఆఫ్ వర్క్ చేశారు. 91 నిమిషాలకి 150 నిమిషాలకి తేడా ఏంటి? ఒక స్టార్ కనుక సినిమాలోకి వస్తే ఉన్న క్రేజ్ ఏంటి అనేది పర్టికులర్గా 'ఓదిలా 2' సినిమాకి సంబంధించి మనం ఆడుకోవచ్చు. కానీ ఆ సినిమా ఎందుకో కానీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్ రాలేదే అనుకునే టైంలో ఓటీటీలో విడుదల దుమ్ము రేపేస్తుంది. ఖచ్చితంగా అసలుకి ఆ తాండవం శివతాండవం లాంటిది భైరవిలాగా మారిన ఒక భవాని అనే క్యారెక్టర్ని తమన్నా గారు పోషించారు. ఆ సినిమాకి సంబంధించిన మిగతా ఆ టీం అందరూ కూడా వశిష్ఠ సింహ అయి ఉండొచ్చు, హెబ్బా పటేల్, మిగతా వాళ్ళందరూ కూడా గత సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది నెక్స్ట్ లెవెల్ గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రైమ్లో సంచలనం సృష్టించడంతో ప్రతి తెలుగు ఇంట్లో ప్రైమ్ వీడియో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ సినిమాని చూస్తున్నారు. అంటే అతిశయోక్తి కాదేమో, అంత బాగా జనం ఆదరిస్తున్నారు. థియేటర్స్కి జనం రాకపోయినప్పటికీ కూడా ఓటీటీలో ఆ రేంజ్ ఆఫ్ వర్క్ జరుగుతున్నప్పుడు, ఎంజాయ్ చేస్తున్నప్పుడు అప్పుడు నిర్మాతలు కానీ దర్శకులకు కానీ ఆనందం మామూలుగా ఉండదు. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు దర్శకుడు అశోక్ తేజ అండ్ సినిమాకి అమ్మ లాంటి సంపత్ నంది. వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత మధు కూడా చాలా హ్యాపీగా నెక్స్ట్ సినిమాకి ఎప్పుడెప్పుడు ప్రారంభం అవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారట. ఇకపోతే ప్రైమ్ వీడియోకి సంబంధించింది ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా జానబ్రం. కండల వీరుడు అంటారు బాలీవుడ్లో. చాలా కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరు జానబ్రం. శివం నాయర్ చెప్పిన ఒక అద్భుతమైన కథని ఆయన తన భుజాల మీద వేసుకొని నడిపించారు. పాకిస్తాన్లో ఉన్న ఒక ఇండియన్ ఎంబసీలోకి ఒక ఉమెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఒక ఇండియన్ గర్ల్ని, నన్ను రక్షించి తీసుకెళ్ళండి, ఇది మీ బాధ్యత, నేను భారతీయురాలని చెప్పేసి ముత్తుకుంటే ఎవ్వరు కూడా లోపలికి కూడా రాలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఎలా కాపాడారు. పాకిస్తాన్ క్రూర మృగాల నుంచి, అసలు వాళ్ళు చేసే చాలా క్రూరమైన అత్యాచారాల నుంచి ఆ అమ్మాయిని ఎలా బయటపడేశారని ఒక చిన్న కథ తీసుకొని దాన్ని బ్యూటిఫుల్గా తెరకెక్కించారు. ఆ సినిమా నెట్ఫ్లిక్స్లో సూపర్గా ఆడుతుంది. చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనందరం కూడా పేట్రియాటిక్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఆ సినిమాకి కూడా విపరీతమైన మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే ఈటీవీ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న అనగనగానే ఓ సినిమా గురించి చెప్పాలి. పర్టికులర్గా మనకు గనుక పిల్లలు ఉంటే మన పిల్లల్ని పెంచాలనుకునేటప్పుడు ఎలా పెంచాలి, తండ్రికి కొడుక్కి బాండింగ్ ఎలా ఉండాలి, తల్లికి కొడుక్కి బాండింగ్ ఎలా ఉండాలి, పిల్లలు చదువుకునే చదువు కరెక్ట్గానే ఉందా, ఇలాంటి చదువులు చదివేటప్పుడు ఎలాంటి ఉద్దేశంతో పిల్లలకి వాళ్ళకి ఒకవేళ మార్కులు తక్కువ వస్తే వాళ్ళని ఎలా దగ్గరికి తీసుకోవాలి, అసలు ఒకవేళ చదువులోనే మార్కులు చెప్పే విధానం ఇదేనా, చదువు చెప్పే విధానం ఇదేనా, మార్కులు తీసుకొచ్చుకునే విధానం ఇదేనా అని ఒక సూటి ప్రశ్న ప్రభుత్వానికే వేశాడు హీరో సుమంత్. అప్పుడప్పుడు అలా వస్తాడు, ఇలాంటి అద్భుతమైన సినిమాల తెర మీదకి అలా తీసుకొచ్చి మనందరినీ ఒక ఆలోచింప చేసే ఒక లవర్ బాయ్ లాగా వస్తాడు. ఇప్పుడు ఒక మంచి ఫాదర్ లాగా వచ్చాడు. సూపర్బ్ సినిమా. ఈ మధ్య కాలంలో సుమంత్ ద్వారా వచ్చిన ఈ సినిమా ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే ఈటీవీలో అప్పుడప్పుడు చాలా మంచి ఫ్యామిలీ సినిమాలు, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉన్న సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ కేటగిరీలో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా చూడండి. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ పెట్టుకొని ఇది 1-2 సార్లు చూడాల్సిన సినిమా. ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను, ఆ సినిమాకి సంబంధించిన రివ్యూలో కూడా, నా చిన్న కొడుకుని పెట్టుకొని నేను సినిమా చూస్తుంటే ఫస్ట్ పావుగంట తర్వాత పుష్ప సినిమా చూద్దాం అన్నాడు, 20 నిమిషాల తర్వాత 30 నిమిషాల తర్వాత ఆ కథకి అతుక్కుపోయాడు. కంటిన్యూ చేసిన తర్వాత చివరిలో వాడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తా భలే సినిమా డాడీ అని చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది.
ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు 11 నుంచి 17 ఏళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళ చదువులతో ఎంత సతమతం అవుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మార్కుల దగ్గరికి వచ్చేలకే పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చదువుకునే విధానం ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వీటన్నిటిని క్వశ్చన్ చేస్తూ అడిగిన తీరు మాత్రం నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అందుకే ఆ సినిమా దర్శకుడు సన్నీ సంజయ్ని ఎన్ని రకాలుగా అభినందించినా తప్పులేదు అనిపించింది. అందుకే మళ్ళీ రెండోసారి కూడా ఈ వీడియోలో ఖచ్చితంగా ఆ దర్శకుడి గురించి, హీరో సుమంత్ గురించి చెప్తున్నాను. అలాగే కాజల్ చౌదరి ఒక టీచర్గా ఎంత బాగా చేసిందో, ఒక మదర్గా ఎంత బాగా చేసిందో, ఇలాగ ఈ 3 సినిమాలు ఈ వారం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. ఒక్కొక్క ఛానల్లో, ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో అన్ని ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వారం మీకు సరదాగా తీరిక దొరికితే రోజుకు ఒక సినిమా చొప్పున ఈ 3 సినిమాలని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలని, అనేక మనకు సంబంధించిన విషయాల్ని, మనం చూడగలిగిన విషయాల్ని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ శివమల్ల.